ప్రాణాయామాల తర్వాత ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేద్దాం. కెమెరాకి దగ్గరగా ఉన్నప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ చేసిస్తే కెమెరా కొంచెం దూరంగా జరిగితే సూక్ష్మ వ్యాయామాలు చేయొచ్చు. చేతుల మూమెంట్స్ అవి క్లియర్ గా కనపడతాయి. కొంచెం దూరంగా జరిగిన తర్వాత ఇవి మాత్రం క్లోజప్ లో ఉన్నప్పుడే కనపడాలి కాబట్టి కొంచెం ఇట్లా దగ్గరకు ఉన్నప్పుడు చేసేద్దాం. ఇవి కూడా ముఖ్యమైనవి ఆక్యుప్రెషర్ పాయింట్స్. మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటికి సంబంధించిన నరాల యొక్క కొసలు అరిచేతుల్లో రిప్రజెంట్ అయి ఉంటాయి. వాటిని నెమ్మదిగా ప్రజరిస్తే వాటికి సంబంధించిన రుగ్మతలు తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నది మొట్టమొదట థైరాయిడ్ పాయింట్, గొంతు దగ్గర ఉంటుంది థైరాయిడ్, పారాథైరాయిడ్. దీని మీద ఇలా నొక్కుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. థైరాయిడ్ పాయింట్ తర్వాత పాయింట్ స్టమక్ పాయింట్, పొట్టకు సంబంధించింది. ఈ ప్రాంతంలో బొటన్ వేలుతో నొక్కుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. థైరాయిడ్ పాయింట్ అయిపోయింది, స్టమక్ పాయింట్ అయిపోయింది. ఈ 2 వేళ్ళకి కింద, 2 వేళ్ళకి మధ్యలో కింద ఈ ప్రాంతంలో 2 కళ్ళకి సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 2 వేళ్ళకి మధ్యలో కొంచెం కింద ఈ లైఫ్ లైన్ కి దగ్గరగా లంగ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 2 వేళ్ళకి మధ్యలో కొద్దిగా కింద ఈ ప్రాంతంలో చెవులకు సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. చిటికిన వేలు కిందగా లైఫ్ లైన్ మీద ఈ కొసలో హార్ట్కు సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. చిటికిన వేలు కిందగా మధ్యలో ఉన్న లైన్ మీద కొంచెం చివరి నుంచి లోపలికి ప్యాంక్రియాస్ పాయింట్, డయాబెటిక్ వాడికి మంచిది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు 1 2 3 4 5 6 7 8 9 10. అరిచేతి మధ్యలో కిడ్నీ పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. చెయ్యంతా దాటి కిందకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యూరినరీ బ్లాడర్ పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ వేలు కిందగా ఇక్కడ యానస్ దగ్గర మనకి ఏదైనా కంప్లైంట్స్ వస్తే పైల్స్ కానీ యానస్ కి సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ వేళ్ల చివరలో సైనసైటిస్ అనే జలుబు చేసినప్పుడు మనకు కొంచెం ముక్కు దగ్గర అక్కడ ఫ్లూయిడ్ ఎక్యుమిలేట్ అయ్యి ఆ పక్క ఈ పక్క బరువుగా అనిపిస్తుంది. అది తగ్గడానికి 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ వేలికి కొంచెం కిందగా, పైనుంచి కొంచెం కిందగా స్ట్రెస్ కు సంబంధించిన పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ మంచిది. ఇది ఇంకో 10 టైమ్స్ నొక్కాలి. 1 2 3 4 5 6 7 8 9 10. చేయి వెనక్కి తిప్పి ఇక్కడ గొంతులో టాన్సిల్స్ వస్తే మంచిది, గొంతుకు సంబంధించింది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 2 వేళ్ళకి మధ్యలో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఈ 2 వేళ్ళకి మధ్యలో పైనుంచి కిందకి, ఈ 2 వేళ్ళకి మధ్యలో పైకి కిందకి. బాడీ పెయిన్స్ తగ్గడానికి 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10.
ఈ చేతికి అయిపోయిన తర్వాత ఇది ఎడం చెయ్యి, కుడి చేతిలో చిటికెన వేలు కింద ఈ లైఫ్ లైన్ మీద లివర్ పాయింట్, ఎడం చేతిలో అదే హార్ట్ పాయింట్, కుడి చేతిలో అది లివర్ పాయింట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ రకంగా ఈ చేతిలో చేసుకున్నట్టుగానే ఈ చేతిలో కూడా చేసుకోవాలి. అదే రకంగా కాళ్ళలో కూడా చేసుకోవాలి. పాదాన్ని తీసుకొచ్చి మోకాల మీద పెట్టుకుని, లేదా మంచం మీద కూర్చున్నప్పుడు కానీ ఎట్లయితే కాలు మీకు ఎట్లా వీలైతే పై పెట్టుకోవడం వీలవుతుందో అట్లా పెట్టుకుని, పాదంలో కూడా ఈ నర్వ్ ఎండ్స్ ఉంటాయి, అవి కూడా నొక్కుకోవాలి. అవి కూడా నొక్కుకోవడం ముఖ్యమైనదే. ప్రతిరోజు చేయకపోయినా చేతుల్లో ముందు చేసుకుని 2-3 రోజులకు ఒకసారి కాళ్ళల్లో కూడా చేసుకుంటే మంచిది. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు వేద్దాము. కీళ్ళ వ్యాధులకి సంబంధించిన వ్యాయామం ఇది. కీళ్ళ వ్యాధులు అంటే ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ సంబంధించిన వ్యాయామం ఇది. ఈ ప్యాకేజీ సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు పెద్దగా ఆసనాలు అవి వేసుకోలేరు కాబట్టి ఈ సూక్ష్మ వ్యాయామాలు చేస్తే, ఆసనాలు చేస్తే వచ్చిన ఫలితం దక్కుతుంది. అంతకంటే ఎక్కువే వస్తుంది. మన శరీరంలో ఎన్ని రకాల జాయింట్స్ ఉన్నాయో అన్ని జాయింట్స్ కి మూమెంట్ ఇస్తాం. కొద్దిగా వెనక్కి జరుపుకుని చేస్తాం. చేతులకి మూమెంట్స్ బాగా కనపడాలంటే. మొదటగా ఈ చిన్న జాయింట్స్ కోసం చేద్దాము. 1 2 3 4 5. ఈ జాయింట్స్ మీద మనసుకి ఏకాగ్రత చేసి గాలి తీసుకుంటూ గాలి వదులుతో చేయాలి. ఈ వేళ్ళు మన అరిచేతికి అతుక్కున్న చోట ఉన్న జాయింట్ కోసం చేస్తున్నాము. 1 2 3 4 5. 10 టైమ్స్ చేయాలి. మనం 5 టైమ్స్ చేస్తున్నాం. ఈ ఈ ప్రాంతాల్లో మణికట్లు అంటారు వీటిని. ఈ మణికట్లకు సంబంధించిన జాయింట్ కోసం చేస్తున్నాము. 1 2 3 4 5. మణికట్లు అయిపోయిన తర్వాత మణికట్ల కోసమే ఇంకొక ఎక్సర్సైజు, వ్యాయామము. గుప్పెళ్ళు ఇలా ముయ్యాలి. మూసి ముందు నుంచి 5 సార్లు, వెనక నుంచి 5 సార్లు తిప్పాలి. 1. చేతులు పొడవుగా పెట్టుకుని చేయాలి. ఎత్తి కాదు, చేతులు ఇట్లా ఎత్తి చేయకూడదు, పొడవుగా పెట్టి. 1 2 3 4 5. మళ్ళీ వెనక్కి 1 2 3 4 5. మోచేతులకు సంబంధించి చేద్దాము. మోచేతులు రెండింటికి సంబంధించి చేతులు ఇలా చాపుకుని 1 2 3 4 5. ఇదే మోచేతులకు సంబంధించి చేతులు ఇలా పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి 1 2 3 4 5. ఇప్పుడు ఈ 2 రెక్కగూళ్ళకి సంబంధించిన వ్యాయామము. 1 2 3 4 5. ఓన్లీ వెనక్కి 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మోకాళ్ళ మీద అరిచేతులు పెట్టుకుని ఈ 2 భుజాల కోసం మళ్ళీ ముందు నుంచి 5 సార్లు, వెనక నుంచి 5 సార్లు చేయాలి. 1 2 3 4 5. 1 2 3 4 5. మెడ నొప్పి తగ్గడానికి సర్వైకల్ స్పాండిలైటిస్ అని చేతుల పైకి పెట్టాలి. ఈ 2 కలపాలి. కలిపి గాలి వదిలేస్తూ 1, గాలి తీసుకుంటూ 1, గాలి వదిలేస్తూ పైకి 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1
4 5 6 7 8 9 10. చాలు. ఇదే మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గడానికి మరొక వ్యాయామం. ఇట్లా ఒళ్ళో చేయబెట్టుకుని ఈ చేతి కణస మీద పెట్టి, వేలు తల మీద పెట్టి, కణతతో అరిచేతితో కణతని నొక్కాలి. 1 2 3 4 5. ఈ చేయి తీసేసి ఈ చేతితో చేద్దాం. 1 2 3 4 5. 2 చేతులు నుదుటి మీద పెట్టుకుని అరిచేతితో నుదుటితో అరిచేతిని ఒత్తాలి. 1 2 3 4 5. వెనక వైపు పెట్టుకోవాలి. 1 2 3 4 5. మెడకి సంబంధించిన ఇంకొక చిన్న వ్యాయామం. 1 మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఉంచొద్దు. 2 3 4 5 6 7 8 9 10. మెడ ఒక్కటే తిప్పాలి బేబీ. బాడీ తిరగక్కర్లేదు. నీకు బాడీ కూడా తిరిగింది ఇట్లా. బాడీ తిరగక్కర్లేదు. మెడ తిరిగితే చాలు. ఈ మెడకి చేసినప్పుడు ఎవరికైనా కళ్ళు తిరిగితే కళ్ళు తెరిచి చేయొచ్చు. అసలు ఈ వ్యాయామాలన్నీ కళ్ళు తెరిచే చేయొచ్చు. టిఫిన్ తీసుకున్నా కూడా చేయొచ్చు. ఎంప్టీ స్టమక్కి చేయాలని ఏం లేదు. మెడ అయిపోయిన తర్వాత చేతులు ఇలా పెట్టుకుని హార్ట్కి సంబంధించింది చేద్దాం. హార్ట్ చుట్టూ మజిల్స్ గట్టిపడడానికి 1 2 3 4 5. దీని తర్వాత మెడ అయిపోయిన తర్వాత ఈ హార్ట్కి సంబంధించింది అయిన తర్వాత దవడకి సంబంధించింది చేద్దాము. దవడకి నోటికి అట్లా 5 సార్లు, పక్కకి 5 సార్లు. కళ్ళకి చేద్దాము. కనుగుడ్లు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు తగ్గడానికి కనుగుడ్లు పైకి, కిందకి, పక్కకి, ఎడం పక్కకి, కుడి పక్క సీలింగ్కి, ఎడం పక్క ఫ్లోరింగ్కి, ఎడం పక్క సీలింగ్కి, కుడి పక్క ఫ్లోరింగ్కి గుండ్రంగా తిప్పాలి నేల మీద చూస్తూ. మళ్ళీ ఈ పక్క నుంచి 2 సార్లు. ఒకసారి చేస్తే చాలు. రెండోసారి కూడా చేయొచ్చు. కుడివైపు నుంచి మళ్ళీ ఎడమవైపు నుంచి. గోల్డ్కి చేసుకోవాలి. హెయిర్ ఫాల్ లేకుండా, జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు నెరవకుండా ఉండడానికి. ఇంతటితో వ్యాయామాలు అయిపోయినాయి. కాళ్ళవి చూపించాలంటే కొంచెం వెనక్కి జరగాలి. కెమెరా సరిగ్గా సెట్ అయిందో లేదో నాకు తెలియదు. అది కూడా అయిన తర్వాత చూద్దాం. కనపడిన గడప పైన మీకు తెలుసు కాబట్టి ఒకసారి చేసి చూద్దాం.
ఇట్లా చేద్దాం. పాదాలు కనపడటం లేదా? పర్వాలేదు. మా కాలి మడివెళ్ళి నేల మీద నుంచి పాదాలు వేళ్ళని మాత్రమే పైకెత్తండి. కొంచెం ముందుకు రండి సీట్లో. పాదాలు వేళ్ళని ఎత్తాలి. 1 2 3 4 5. వేళ్ళని నేల మీద నుంచి కాలి మడివెళ్ళి పైకెత్తాలి. 1 2 3 4 5. 10 times చేయాలి. కాలి మడవలకి పాదాల వేళ్ళకి సంబంధించిన జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గడానికి, ఈ కాళ్ళు మోకాలికి గుజ్జు పట్టడానికి 1 2 3 4 5. ఈ కాలి కోసం 1 2 3 4 5. మోకాలు పైకెత్తాలి. ఈ తొడ దగ్గర కండరాలు గట్టి పడడానికి. హిప్ జాయింట్స్ కోసం, హిప్ జాయింట్ కోసం 1 2 3 4 5. ఈ కాలు 1 2 3 4 5. 10 times చేయాలి. పిక్కల్లో కండరాలు గట్టిపడటం కోసం, మజిల్స్ గట్టిపడటం కోసం 1 2 3 4 5. ఈ పిక్కలకి 1 2 3 4 5. ఇలా చేతులు పెట్టి చెస్ట్ వెనకాల రెక్కగోళ్ళ మధ్యలో ఉన్న మజిల్స్ స్ట్రాంగ్ అవడానికి 1 2 3 4 5. చివరగా కాళ్ళు కొద్దిగా ఇలా పైకెత్తి కాలి వేళ్ళను మాత్రమే మడవాలి. 1 2 3 4 5. మొత్తం పాదాలతో చేయాలి. 1 2 3 4 5. గుండ్రంగా తిప్పాలి. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇంతవరకు చేస్తే చాలు. ఈ ప్యాకేజీ కేవలం వృద్ధుల కోసమే పెట్టుకున్నాం కాబట్టి ప్రాణాయామాలు ఖాళీ కడుపుతో చేసుకోవడం, తర్వాత ఆర్ట్ ప్రెషర్ పాయింట్స్ కూడా ఖాళీ కడుపుతో చేసుకోవడం, తర్వాత సూక్ష్మ వ్యాయామాలు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాకైనా చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి కీళ్ళ వ్యాధులు తగ్గడానికి. చివరిగా ఒక 6-7 ఆసనాలు 7 ఆసనాలు కూడా చూపుతారు. అవి కూడా శక్తి ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మరీ పెద్దవాళ్ళు అయితే అర్థం లేదు ఆసనాలు. ఇంతవరకు చాలు. ఈరోజు కొంచెం సూక్ష్మీకరించి చేసాము, కానీ మామూలుగా అయితే ప్రాణాయామాలు 40 minutes చేయాలి. సూక్ష్మ వ్యాయామాలు ఒక 15-20 నిమిషాల కంటే ఎక్కువ పట్టాము. 15 నిమిషాలు చాలు. లాస్ట్ 5 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ నిమిషానికి ఒక ఆసనం చొప్పున 7 ఆసనాలు వేసుకుంటే ప్యాకేజ్ పూర్తవుతుంది. ఆసనాలు రోజు వేసుకోకర్లేదు, వారంలో 3 రోజులు వేసుకుంటే చాలు. అది కూడా చేయగలిగిన వాళ్ళు, వేసుకోగలిగిన వాళ్ళే చేసుకుంటాం. ఇప్పుడు క్లోజింగ్ లో ఏం చేద్దామంటే, మీరు ఒక్కొక్కళ్ళే అన్మ్యూట్ చేసుకుని, లేదా నేనైనా మిమ్మల్ని అన్మ్యూట్ చేయొచ్చు. 1 నిమిషం ఈ క్లాసుల పట్ల మీకున్న అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో 1-2 సెంటెన్స్లో చెప్పండి. వరుస క్రమంలో నేను అడుగుతాను, అడిగిన వాళ్ళ ముందు చెప్పండి. మొదటి నుంచి పైన మన హనుమాయమ్మ గారు కనిపిస్తున్నారు. హనుమాయమ్మ గారు 1 నిమిషం మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసినప్పుడు మీరు కూడా రికార్డింగ్ లో పెడతారు, పర్వాలేదు, బాగా నీట్ గానే వస్తుంది. చెప్పండి.
మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీ అభిప్రాయం? చేస్తున్న దగ్గర నుంచి నా కాళ్ళు అరికాళ్ళు మంటలు ఉండేవి మేడం. కొద్దిగా సుమారుగా ఉంది, పర్వాలేదు. అరికాళ్ళు మంటలు, తర్వాత కాళ్ళు కూడా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ ఒక్కటండి, కపాల భారతి చేస్తున్నప్పుడు మెడ నొప్పి కొడుతుంది. దానికి రీజన్ ఏంటో నాకు తెలియలేదు. కపాల భారతి చేస్తున్నప్పుడు మెడ భుజాల మధ్య నుంచి మెడ నొప్పి పుడుతుందండి. తగ్గినంత బాగానే ఉంది. కొంచెం వీక్ మజిల్స్ ఉంటే అట్లాగే వస్తుంది. మజిల్స్ స్ట్రెంత్ అవ్వడానికి ఇలాగా చేశాం కదా, అవి వీపు మీద మజిల్స్ ఉన్నప్పుడు అలా వస్తుంది. అది పర్వాలేదు. కృష్ణారావు గారు చెప్పగలరా? కృష్ణారావు గారు ఏమైనా చెప్తారా? ఒక మాట ఏమైనా చెప్పగలరా సార్? గురువారం వస్తారు. గురువారం. ఉమాదేవి గారు మీరు చెప్పండి. మీరు మ్యూట్ చేసేసుకోండి. కృష్ణారావు గారు మ్యూట్ చేసేసుకోండి. మేడం 3 నెలల నుంచి చేస్తున్నాం మేడం. అంతకు ముందు నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో అసలు నిద్ర పట్టేది కాదు మేడం నాకు. కొంచెం పని చేసిన అలుపు, అసలు ఆయాసం, దడ అలా వచ్చి బీపీ చాలా హైలో 200, 180 అలా ఉండేది. ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయి ఇంట్లో పని చేసుకుంటున్నాను మేడం. అందరికి హెల్ప్ కూడా చేస్తున్నాను. అంతకుముందు నాకు చేసేవాళ్ళు అందరూ. అసలు నాకు చాలా స్ట్రెస్ కదా పోయింది, ఓపిక కూడా వచ్చింది మేడం. ప్రామిస్. వెరీ గుడ్, సంతోషం అండి. ఉమా, నువ్వేనా చెప్తావమ్మా? నాకు మనసుకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది అత్తయ్య. ఎప్పుడు యోగాకి అటెండ్ అవుదామా అనిపిస్తోంది. మూమెంట్స్, బాడీ మూమెంట్స్ ఈజీ అయ్యాయి. ఇదొకటి కంటే కొంచెం ఫాస్ట్ గా నడవగలుగుతాం. బాగుంది. షుగర్, అరికాళ్ళ మంటలు కొంచెం ఓకే అమ్మా, చాలు. ప్రమీల మీరు చెప్పండి. నా విషయంలో నాకు చాలా బాగుంది సూర్యమణి. కాళ్ళు నొప్పులు కూడా తగ్గాయి. ఈ ఎక్సర్సైజుల వల్ల నేను కాళ్ళు కూడా మూమెంట్స్ కూడా బాగా అటు ఇటు కూడా తిప్పగలుగుతున్నాను. నా విషయంలో అంతా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే మనం టైం తగ్గించి చేస్తున్నాం. నిన్న ఇవాళ ఇలా చేయకూడదు. రెగ్యులర్ గా చేసినప్పుడు ముందు కరెక్ట్ గా చేద్దాం. టైం 15 నిమిషాలు 10 నిమిషాలు అట్లా చేద్దాము. ఆల్టర్నేట్ డేస్ చేసుకుందాం. క్లోజ్ చేసేయండి. ప్రమీల, మీది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీ ఫోన్ అంతే. బేబీ, నువ్వేమైనా చెప్తావా? నాకు బాగుంది బాగా చేసుకుంటే. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కూడా రీడింగ్ తక్కువగా వస్తుంది. 73 వరకు. ఇది వరకు 80, 73కి డౌన్ అయింది. షుగర్ లెవెల్ తగ్గి బాగుంది అంతా. సరేనమ్మా, క్లోజ్ చేసేసాయి, మ్యూట్ చేసాయి. వెంకటేశ్వరి, నువ్వేనా మాట్లాడవా? బానే ఉంది మేడం. నాకు కూడా ఫ్రీగా ఉంది ఒళ్ళంతా. ఇదివరకు బిర్రుగా పట్టేసినట్టుండేది, ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది. బాగుంది. ఓకే, బాగుంది. చివర్లో ఉన్నది ఎవరో నాకు కనపట్టలేదు. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి. ఇంకెవరైనా సరే, ప్రేయర్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత రికార్డింగ్ కూడా నేను ఆఫ్ చేస్తాను. బేబీ, నువ్వు మళ్ళీ మ్యూట్ చేసేయి. ఓ